కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ చిహ్నం మారుస్తోందన్నారు. ఇందుకు నిరసనగా హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని, కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగించడం అనేది మూర్ఖత్వపు నిర్ణయమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచే ప్రయత్నం చేస్తే తెలంగాణవాదులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణను అవమానించే ప్రయత్నం మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు, కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. 100% ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించే పనులు చేయదు. హైదరాబాద్ जो है तेलंगाना की शान है और हैदराबाद जो तेलंगाना की शान है उसकी पहचान चार मीनार है। ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता। आज तेलंगाना की जो लोगो है, ऑफिशियल लोगो, उसमें से चार मीनार हटाने की और काकतिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है, तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं। और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहाँ के चीफ मिनिस्टर रेवंत रेड्डी से, क्या जरूरत आई थी, क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की? ये कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है। और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें। కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారో వారికి మేము తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి.